ఉండి కూడా మళ్ళీ వాళ్ళకే ఇల్లు ఇచ్చి నువ్వు కేంద్రం నుంచి ఇచ్చి డబ్బులతో ఇల్లు కట్టించి నువ్వేమని తాత సంపాదించినట్టు జగన్ అన్న కాలువ పేరు పెట్టుకుంటా సిగ్గునేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భం జరుగుతుంది. ఇల్లు తీసుకొని ఉండి కూడా మళ్ళీ వాళ్ళకే ఇల్లు ఇచ్చి నువ్వు కేంద్రం నుంచి ఇచ్చి డబ్బులతో ఇల్లు కట్టించి నువ్వేమని తాత సంపాదించినట్టు జగన్ అన్న కాలువ పేరు పెట్టుకుంటా సిగ్గునేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అక్కజనుల కోసం ప్రతి అక్కజనుల కోసం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, స్టవ్ ఇస్తున్నారు, ఉచితంగా 600 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్యాయమైన ఆంధ్రప్రదేశ్ ని ఒడ్డెక్కించాలి. అలాగే అదే సమయంలో ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కిరణ్ కుమార్ అతని కోసం అతని లీలలన్నీ ఇప్పుడు మన సోదరుడు గోవిందర్ రెడ్డి గారు సినిమా చెప్పినట్టు చెప్పారు. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అతని లీలలు ఎలాగుంటాయి. అతని లీల కోసం మనకేందుకు, మన బాధలో మనం పెడదాం, మన నియోజకవర్గాన్ని ఎలా బాగు చేసుకోవాలో మనం చూద్దాం. ఈ మంటారులోనే ఉన్నటువంటి నారుగా కొండలన్నీ దూచేశారు. కొండలు పంది పొక్కులు కింద నుంచి వేసేస్తున్నట్టు పైన వెరుగొత్తులుంటే కింద పద్దు పొక్కులు వేసేస్తున్నట్టు కొండలన్నీ వేసేశారు. వాళ్ళ అద్దాలు తాత సంపాదించినట్టు మొత్తం కొండలన్నీ అమ్మేశారు. అడిగితే ఆడబడి కేసులు గోడవలు కనీసం పంచాయతీలోనే పట్టించుకున్నారా? పంచాయతీ పెద్దవాళ్ళు ట్యాక్స్ ఏమో చెప్తారా? లేదు. అంత అక్రమమైన కొండలు వేసేదా ఏమి దొరికిందో దోచుకున్నారు. మన ప్రాంతానికి రావాల్సినటువంటి, మన పంచాయతీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళు బ్లాక్ లో 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలకి ఫ్యాక్టరీలకు అమ్మేసి మన గ్రామాలను వాళ్ళ చేతుల్లో తాకట్టు పెట్టేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గుల నుంచి, ఇటువంటి కషాయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఇటువంటి బోండాల తాలూకు ఆటగట్టు అవుతుంది. ఇటువంటి బోండాలు ఆట చెల్లకుండా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి. అక్కజనుల చేతులు, అక్కజనుల్ని ఎవరు ఏమి మాట్లాడలేకుండా ఉండాలంటే, అక్కజనులకి మన సమాజంలో గౌరవంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతి అక్కజనులు గౌరవంగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కావాలి, పవన్ కళ్యాణ్ గారు అభిమానం కావాలి. ముగ్గురు కలిసి దుర్మార్గులు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని జగన్మోహన్ రెడ్డిని ఈ వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలిపి చంద్రబాబు నాయుడు గారిని నన్ను ముఖ్యమంత్రి తెచ్చుకోవాలన్నది మనందరి లక్ష్యం. మనందరి లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళాలంటే మీ అందరూ అక్కజనులందరూ ఆశీర్వదించారు.